యుద్ధభేరీ మోగింది. ఆరంభం అదిరింది. యువగళం నవశకం వేదికగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ తెలుగుదేశం జనసేన నాయకుల ఐక్యతకు సమన్వయానికి అద్దం పట్టింది. విజయనగరం జిల్లాలోని పోలిపల్లి పొలికేక పెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లో నవశకానికి నాంది పలికింది. తెలుగుదేశం జనసేన పొత్తు నిర్ణయం అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చిన తొలి సభ సూపర్ హిట్ అయింది. మేటి ప్రజాశక్తుల మహాకలయిక నవశకం ప్రారంభ వేడుక అనే సభ ఉద్దేశానికి తగ్గట్టుగానే మొత్తం సభ జరిగింది. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. తెదేపా జనసేన నాయకులు మైత్రీ బంధానికి ఎంత విశేష ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పేందుకు ఈ సభ నిదర్శనంగా నిలిచింది. రెండు పార్టీలు పొత్తు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు పొరపచ్చాలు తలెత్తకుండా మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం జనసేన నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అది యువగళం సభలోనూ ప్రతిఫలించింది. యువగళం నవశకం ఇదేదో తెదేపా సభ అన్నట్టు కాకుండా తెదేపా జనసేన ఉమ్మడి సభ అన్న భావన కలిగించేలా నిర్వహించారు. అటు విశాఖ ఇటు విజయనగరం నుంచి దారి పొడవునా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్రనేతల కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు, బెలూన్లు మొదలుకుని అన్నింటిపైన ఇరు పార్టీల నాయకుల చిత్రాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణతో పాటు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సమాన స్థాయిలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 10 ఏళ్ల తరువాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వారిద్దరూ సంయుక్తంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. సభలో అగ్రనేతల ప్రసంగాల్లోనూ పరస్పర గౌరవం, అభిమానం వ్యక్తపరిచారు. ఒకరి సుగుణాలను మరొకరు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెదేపా జనసేన అగ్రనేతలు మైత్రీ బంధానికి ఎంత విలువ ఇస్తున్నారనడానికి యువగళం సభ నిదర్శనంగా నిలిచింది. తెదేపాతో పొత్తుని పూర్తి స్థాయిలో గౌరవిస్తూ దాన్ని సమర్థంగా తీసుకెళ్లే వారికే పార్టీలో ప్రాధాన్యం, వచ్చే ఎన్నికల్లో టికెట్లిస్తామని పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులకు విస్పష్టంగా చెబుతూ వస్తున్నారు. పొత్తుకి విఘాతం కలిగించేలా వ్యవహరించేవారు రాష్ట్ర ద్రోహులని స్పష్టం చేశారు. అదే స్థాయి చొరవ, నిబద్ధత తెదేపాలోనూ కనిపించింది. ఆత్మీయ నేస్తాన్ని, ఆత్మబంధువుని స్వాగతించినట్టుగా పవన్ కళ్యాణ్ కు తెలుగుదేశం నేతలు అపూర్వ స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు రావడానికి కొంచెం ముందే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ అక్కడికి చేరుకుని ముగ్గురు ఆయన కారు వద్దకు వెళ్లి ఆత్మీయంగా స్వాగతం పలికారు. పవన్ ను వెంట తోడుకుని వేదికపైకి తీసుకెళ్లారు. పవన్, బాలకృష్ణ ఒకరినొకరు సోదర సమానుడని సంబోధించుకున్నారు. పవన్ కళ్యాణ్ ను లోకేష్ పవనన్న అంటూ ఆత్మీయత కనబరిచారు. శ్రీకంఠో దీపమంటే శిల్లం రమ్మలు, ఐలమ్మలు, మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు. యువగళం నవశకం సభకు పసుపు దండు జన సైనికులు కదం తొక్కారు. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా లెక్క చేయకుండా సభకు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం బెదిరించినా తగ్గేదేలా అంటూ సొంత వాహనాల్లో సభకు పోటెత్తారు. ఉదయం 11 నుంచే సభకు జన ప్రవాహం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. ఇక్కడ అశేష జనం. మేము తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ల నుంచి పనిచేశాను, కానీ ఇంత భారీ ఎత్తున ఎవరు కూడా రాలేదు. ఇక్కడ జనసేన టీడీపీ 2024 ఎన్నికల్లో అఖండమైన విజయం సాధిస్తుంది. ఇప్పుడు కూడా ఇంత జనాభా, ఒక బహిరంగ సభ కింద జనాభా వచ్చిన సందర్భం లేదు. ప్రజలు 4.5 సంవత్సరాలుగా విసిగిపోయి ఉన్నారు. ఎప్పుడు మార్పు కోరుకున్నారు ఇప్పుడు ప్రజలంతా కూడా. కాబట్టి ఆ మార్పు అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంతమంది జనం రావడం అనేది ఈ చరిత్రలో ఎప్పుడు కనీవిని ఎరిగిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం అనేది ఏర్పడి తప్పకుండా ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందడానికి ఒక పునాదిగా దీన్ని భావిస్తున్నారు. జగన్ పని పూర్తిగా అయిపోయింది. ఎలక్షన్ రావడమే లేటు. అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని నేను వీడియో ద్వారా
కోరుకుంటున్నాం. సాదా పర్సన్స్ కూడా ఈరోజు బయటికి తిరగాలంటే భయపడుతున్నారు, ఏదైనా ధర్నా చేయాలంటే భయపడుతున్నారు, ఏదైనా హక్కులు అడగాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే రకరకాల కేసులు, రకరకాల వేధింపులు, రకరకాల సమస్యలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తున్నారు అన్నమాట. ఈ అన్నిటికీ తెరవేయాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి నిర్ణయమని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారన్నమాట. యువగళం నవశకం సభ కనీ విని ఎరుగని రీతిలో జరిగిందని తెదేపా, జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ఒకే వేదికపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలను చూసి సంబరపడ్డారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే పోలిపల్లి సభ చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. 2024లో తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఇరు పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. యువగళం విజయోత్సవ సభకు వచ్చిన వాహనాల క్రమబద్దీకరణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాహనాలను జాతీయ రహదారికి బదులు సర్వీస్ రోడ్డుపైకి మళ్లించారు. దీంతో 3 గంటల పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు ఎటూ కదల్లేక ట్రాఫిక్ స్తంభించిపోయింది.